ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మీనాక్షి శేషాద్రి మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆమె దాదాపు 3 దశాబ్దాల తర్వాత మరోసారి కెమెరా ముందుకు రావాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మీనాక్షి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉందంటూ ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ స్టోరీలో చూద్దాం. చిరంజీవి హీరోగా నటించిన ఆపద్ బాంధవుడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన 90s హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. ఒకప్పుడు తన నటన, డాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బాపు బొమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై అమెరికాలో స్థిరపడి డాన్స్ స్కూల్ నడుపుతూ ఎంతో మందికి క్లాసికల్ డాన్స్ నేర్పించారు. ఇటీవల ముంబైకి తిరిగి వచ్చిన మీనాక్షి మళ్లీ సినీ ఇండస్ట్రీలో భాగం కావాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. చిన్న పెద్ద పాత్ర అనే తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని మీనాక్షి శేషాద్రి అన్నారు. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్ సిరీస్ల్లో నటించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని మీనాక్షి శేషాద్రి చెప్పారు. భారత్కు వచ్చిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయని, కానీ నిజంగా ఎగ్జైటింగ్గా అనిపించేంత పాత్రలు మాత్రం రావడం లేదని, తనను తాను నిరూపించుకోవడానికి రీ ఎంట్రీ ఇవ్వడం లేదని, తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నానని మీనాక్షి శేషాద్రి చెప్పారు. 1980-90 దశకాల్లో బాలీవుడ్తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి హీరో, దామిని, గాయల్, ఆపద్ బాంధవుడు వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 1998లో వచ్చిన స్వామి వివేకానంద బయోపిక్ లో కనిపించిన ఆమె ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.